అత్యంత కీలకమైనటువంటి రోజు బీసీ ప్రజలకు ఒక కొత్త ఆశా దినంగా మారబోతా ఉంది. తెలంగాణ ప్రాంతంలో 1948 అక్టోబర్ 17న సెప్టెంబర్ 17న నిజాం సేనలు అంటే నిజాం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వదిలి ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసినటువంటి సందర్భం ఆ రోజుకున్నటువంటి ప్రత్యేకత. సో రేపు తాజ్ కృష్ణ హోటల్లో బీసీల సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం ఏదైతే ఉందో ఈ ఆవిర్భావం అత్యంత కీలకమైనటువంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకురాబోతూ ఉంది. సో కాబట్టి బీసీ ప్రజలారా మరొకసారి మీ అందరికీ ఇదే ఆహ్వానంగా తెలియజేస్తా ఉన్నా. చాలా అద్భుతమైనటువంటి అంశాలు తెర మీదకి తెస్తూ ఉన్నాం. బీసీల ఆత్మగౌరవం ఉట్టిపడే విధంగా బీసీల వాటా, బీసీల అధికారం, ఈ అన్ని అంశాలతో రేపటి సభ ఉండబోతూ ఉంది. సో కాబట్టి బీసీ మేధావులందరికీ చాలామందిని కలవాలనేది మేము చూస్తూ ఉన్నాం, కానీ పూర్తి స్థాయిలో అందరినీ రీచ్ కాలేకపోయినాం. ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఇదే ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా బీసీలందరూ కూడా కలిసి రావాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక అప్పర్ క్యాస్టులు అయితే దయచేసి ఎవరు రాకూడదు, ఇది ఓపెన్గా చెప్తున్నటువంటి మాట. సో ఇక ఇది రేపు జరగబోయేటువంటి రేపు అత్యంత కీలకమైంది. ఇటు బీసీలకు ఆ తర్వాత నా జీవితంలో కూడా ఒక సరికొత్త నూతన అధ్యయనం ప్రారంభం కాబోతూ ఉంది. అది బీసీల కోసం, బీసీ జాతుల మనుగడ కోసం ఉపయోగపడేటువంటి దినంగా మారాలని మనసారా కోరుకుంటా ఉన్నా. సో మొత్తానికి ఈ బీసీ నూతన రాజకీయ పార్టీ రేపు రెపరెపలాడబోతూ ఉంది.